అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హాలీవుడ్ నటుడు క్రేజీ నటుడు ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అంటూ ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనే విషయం పట్ల ఇంకైతే ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. మరి నిజంగానే చేయబోతున్నాడు అనుకోవచ్చా? సో మన తెలుగు సినిమాలు మేకింగ్లో ఎంత బాగా వెళ్తున్నాయి, మన తెలుగు హీరోలు చేసే సినిమాల్లో అది పాన్ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి మన హీరోలు కానీ మన దర్శకులు కానీ అసలు సౌత్ నుంచి సినిమా వస్తుందంటే అవతల వాళ్ళు ఎవరైనా సరే వణికిపోయేటట్టు. ఒకప్పుడు బాలీవుడ్ నుంచి సినిమా వస్తుందంటే మన వాళ్ళు వణికిపోయేవాళ్ళు. ఇప్పుడు సౌత్ నుంచి ఒక సినిమా వస్తుంది, అందులోనూ తెలుగు వాళ్ళ సినిమా అంటే ఇంకా అసలు ఎవరికి నిద్రలో కూడా పట్టట్లేదు అనమాట, అక్కడ బాలీవుడ్ వాళ్ళకి కానీ ఇంకెవరికైనా కానీ. సో వరల్డ్ లెవెల్లో మనం చూసాం RRR లాంటి సినిమాలకి, బాహుబలి లాంటి సినిమాలకి, పుష్ప లాంటి సినిమాలకి ఎంత అప్రైజల్ వచ్చిందని చెప్పి. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి 22 సినిమా, అలాగే అట్లీ గారి 6వ సినిమా అనమాట ఇది. సో డైరెక్టర్ అట్లీ గారు అంటే మనకి ఆల్రెడీ జవాన్తో, అట్లాగే అంతకుముందు అదిరింది, బిగిల్, ఇలా మంచి మంచి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు ఆయన. సో మరి ఇంకా అలాంటి దర్శకుడి నుంచి ఒక సినిమా వస్తుంది, అందులోనూ అల్లు అర్జున్ గారి హీరో అంటే ఇంకెలా ఉండబోతుంది. ఆల్రెడీ వీళ్ళు షూటింగ్ బిగిన్ చేస్తానికి ఒక వీడియో వదిలినప్పుడే అది ఆల్రెడీ వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉంటుందని అర్థమైపోయింది. సో ఒక అవతారు అవన్నీ టార్గెట్ పెట్టుకుని ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒకటి చెప్తారు, నాకు నేషనల్ అవార్డు టార్గెట్ పెట్టుకున్నాను, కొట్టానని. సో మనం ఆ మేకింగ్ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా దాంట్లో అవతార్ని, మార్వెల్ హీరోస్ని, DC హీరోస్ని అందరినీ టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు మరి అల్లు అర్జున్ గారు. సో కొడితే జాక్పాట్ అన్నట్టు మరి ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ సో దీనిలోకి మాత్రం భారీ స్టార్ క్యాస్ట్నే తీసుకోబోతున్నారని తెలుస్తుంది. సో ఖచ్చితంగా అందులోనూ విల్ స్మిత్ గారి పేరు వినబడుతుంది అనమాట. మరి విల్ స్మిత్ గారు అంటే తెలియని వాళ్ళు చాలామందికి తెలుగులో కూడా ఆయన సినిమాలు ఇదివరకు ఒకప్పుడు హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీస్ జెమినీ టీవీలో అట్లా వేసేవాళ్ళు అనమాట. సో దాంట్లో మెన్ ఇన్ బ్లాక్ సిరీస్ అందరూ చూశారు, మెన్ బ్లాక్ 1, మెన్ బ్లాక్ 2, మెన్ బ్లాక్ 3. సో వీటిలో ఆయన హీరో అనమాట. సో ఆయన్ని తీసుకొచ్చి ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నారంటే అది మరి నెగిటివ్ రోల్లో ఉంటుందా, ఒక ఇంపార్టెంట్ రోల్ ఇస్తారా తెలియదు కానీ సో ఆయన కానీ సినిమాలో యాక్ట్ చేస్తారంటే మరి ఈ సినిమా ఖచ్చితంగా హాలీవుడ్ ఆడియన్స్ కూడా చూస్తారు. సో మరి అల్లు అర్జున్ గారు టార్గెట్ ఎంత పెద్దది అనేది ఇక్కడైతే మనకు అర్థమవుతుంది అనమాట. సో మరి ఇలా అల్లు అర్జున్ గారు సినిమా కోసం కానీ ఇండస్ట్రీ ఒక బిగ్ లెవెల్లో పెట్టడానికి కానీ ఆయన విజన్ కానీ ఆయన థాట్ కానీ చాలా అంటే ఎవరు అందుకోని స్థాయిలో ఉంటున్నాయి అనమాట. అందుకే కూడా ఆయన సినిమా కలెక్షన్లు కూడా ఎవరు అందుకోలేని స్థాయిలో పెట్టారు. సో మరి ఇక దీనికి ఇంక ఏ రేంజ్లో వస్తుంది రెస్పాన్స్. సో ఇది ఆయన అట్లీ గారు టేకింగే హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. మరి ఈ సినిమాని హాలీవుడ్లో కూడా తీసుకెళ్ళి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తారంటున్నారు. సో మరి దానికి విల్ స్మిత్ గారు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, అటు హైట్ వెయిట్లో కానీ అన్నింటిలో మ్యాచ్ అవుతారు. ఖచ్చితంగా ఈ సినిమాకి మరింత అప్రైజ్ వస్తుందని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ థర్డ్ జోనర్ అని కూడా జనాలు ఆలోచించలేకపోతున్నారు. సో మరి మధ్యలో దీపికా పడుకునే గారిని కూడా తీసుకున్నారనమాట. ఆవిడ ప్రభాస్ గారి సినిమా వదులుకుని మరి ఈ సినిమాలోకి వచ్చింది. సో మరి ఇంకా రోజు రోజుకి ఈ సినిమాలో స్టార్ కాస్ట్ పెరుగుతుందే తప్ప తరగట్లేదు. సో ఇంకా ఓవరాల్గా ఎలా ఉంటుంది ఏంటి అని అయితే ఫ్యాన్స్లో బేభత్సమైన అంచనాలు అయితే పెరిగిపోతున్నాయి. సో అసలు ఒక స్థాయిలో మనం తెలుగు ఆడియన్స్ అల్లు అర్జున్ గారిని అభిమానించడానికి కూడా సరిపోతామా అనే స్థాయిలో ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారన్నమాట. సో మరి అట్లానే ప్రభాస్ గారు ఆయన స్పిరిట్ సినిమా కోసం కొరియా నటుడైన డాన్ లీ గారిని తీసుకొస్తున్నారని తెలుస్తుంది. సో ఇలా మన హీరోలందరూ భారీ అంటే ఎందుకంటే పాన్ వరల్డ్ అనే ఒక మాట పెట్టుకొని అందరు యాక్టర్స్ని తీసుకొచ్చి మన దగ్గర కూడా ప్రజెంట్ చేసుకోగలుగుతున్నారు. మన బడ్జెట్స్ ఈరోజు అంత పెరిగాయి. సో ఖచ్చితంగా మన హీరోలు 1000 కోట్లు తగ్గ హీరోలు ఉన్నారు అందరూ కూడా. సో వాళ్ళందరికీ విలన్స్ కూడా ఏమాత్రం డ్యూటీగా ఎంత బడ్జెట్ తీసుకున్నా హీరోతో సమానంగా బడ్జెట్ తీసుకునే యాక్టర్స్ని తీసుకొస్తున్నారు. సో మరి ఖచ్చితంగా ఎందుకంటే దానివల్ల ఆ సినిమా ఆ లాంగ్వేజ్లో ఆడుతుంది, దానివల్ల అక్కడ కూడా తెలుస్తుంది. మరి పాన్ వరల్డ్ అంటే అదే, తెలుగే కాదు, ఇండియానే కాదు, మొత్తం ప్రపంచం నలుమూలలా సినిమా ఆడాలంటే ఖచ్చితంగా అలాంటి యాక్టర్స్ కూడా ఉంటే వాళ్ళ ఫేస్ చూసి కూడా సినిమాకి వచ్చే ఆడియన్స్ పెరుగుతారనమాట. సో మరి ఇప్పుడు అల్లు అర్జున్ 22 ఎలా ఉండబోతుంది, దాంట్లో విల్ స్మిత్ గారు ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతారు, అసలు ఆయన వాడుకుంటారా లేకపోతే ఇదంతా రోమరా అనేది సినిమా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సిందే, చూద్దాం.